వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత. సో తన మరణం తర్వాత ఆమె ఆస్తుల గురించి, తర్వాత ఆమె సంపాదన గురించి, ఆమె కూడబెట్టిన నగల గురించి, ఆమె ధరించే చీరల గురించి, చెప్పుల గురించి, ఇట్లా వీటన్నిటిపైన కోట్ల రూపాయల విలువ ఉంటాయని ఆ వార్తలు విన్నాం, చూసాం. మళ్ళీ తర్వాత జయలలిత సంబంధించిన ఆస్తులకు సంబంధించిన తెరపైకి వచ్చింది. అయితే ఇది తమిళనాడులో కాదు, హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో జయలలితకి ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉంది. సో ఆ కమర్షియల్ బిల్డింగ్ గతంలో విజయమాల్యాకి లీజ్కి ఇచ్చిన సందర్భం. సో ఆ విజయమాల్యా చేతికి రాకంటే ముందు నుంచి కూడా దానికి సంబంధించిన ట్యాక్సెస్ పే చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే విజయమాల్యా చేతికి రావడం లీజుకి, ఆ తర్వాత ట్యాక్స్ పేమెంట్ అంతా కూడా ఆగిపోయిన పరిస్థితి. అందుకని జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళారు, సీజ్ చేశారు. దాదాపు 1,60,00,000 రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టాల్సి ఉంది. ఎన్నిసార్లు జయలలితకు సంబంధించిన కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాళ్ళు కట్టలేదు కాబట్టి మేము సీజ్ చేసామన్న అధికారుల న్యూస్. సో మళ్ళీ ఇవాళ జయలలిత ఆస్తులకు సంబంధించిన చిట్టా తెరపైకి వచ్చిన పరిస్థితి. అయితే ఎందుకు ఈ 1,60,00,000కు సంబంధించిన ట్యాక్స్ పేమెంట్ జరగలేదు? అండ్ జయలలితకు సంబంధించిన వారసులు ఈ ట్యాక్స్ పే చేయడానికి సిద్ధంగా ఉండరా, లేదంటే ఏం జరగబోతుంది అని ఇన్ని ఆలోచనల మధ్య జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు నిన్న. ఇవాళ ఆ సీజ్ తీసేసిన పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు మళ్ళీ అధికారులతో మాట్లాడడం, కట్టేస్తామని చెప్పడంతో. అయితే కేవలం జయలలితకి ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండే ఒక కమర్షియల్ బిల్డింగే ఉందా, ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా అని కూడా ఒక ఆసక్తికర విషయం ఇవాళ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో తమిళనాడులో తనకు ఆస్తులు ఉండడం, తర్వాత ఆమెకు సంబంధించిన ఆస్తులు జప్తు చేయడం, ప్రభుత్వ ఆధీనంలోకి ఉండడం, మ్యూజియంగా మార్చడం, ఆమె వాడిన వస్తువులు కొంత కుటుంబ సభ్యులకి ఇవ్వడం, గోల్డ్ కేజీలకు ఎద్దు ఉండడం, ఇక సిల్వర్కి అయితే అంతే లేని పరిస్థితి, ఇట్లాంటివన్నీ కూడా విన్నాం. సో అట్లాంటి ఆస్తుల్లో అరాకొరగా ఆమెకు ఉండే ఆస్తుల్లో ఒక 5% ఆఫ్ ఆస్తులు తెలంగాణలో కూడా ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా హైదరాబాద్లోనే తన పెట్టుబడులు ఉన్నాయి అని చెప్తున్నాయి అనమాట. అందులో సోమాజిగూడలో జేజే గార్డెన్స్, యూసుఫ్గూడలో ఒక కమర్షియల్ బిల్డింగ్, కోంపల్లిలో అప్పట్లో అగ్రికల్చర్ అక్కడ ఉండేది కాబట్టి ఆ కోంపల్లిలో 14 నుంచి 16 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. అందులో కంప్లీట్గా అరటి, గ్రేప్స్ వేసేవాళ్ళట. సో ఇప్పటికైతే పంటలు లేవు, కాకపోతే ఆ ల్యాండ్ ఇంకా కూడా ఉంది. సో శ్రీనగర్ కాలనీలో ఏదైతే జిహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారో 1,60,00,000 రూపాయల పెనాల్టీ వేశారో, మళ్ళీ తర్వాత ఆ సీజ్ తీసేయడము అదంతా తతంగం జరిగింది కదా, ఆ లాక్స్ తీసేయడం. సో అక్కడ ఒక కమర్షియల్ బిల్డింగ్. అండ్ దాంతోపాటు వెస్ట్ మారేడుపల్లిలో రాధికా కాలనీలో కూడా ఆమెకు ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉందట. అండ్ రెసిడెన్షియల్ జోన్లో కూడా హైదరాబాద్లో దాదాపు ఒక 2 నుంచి 3 ఒక ప్రైమ్ లొకాలిటీ ఏరియాలో ఆమెకి రెసిడెన్షియల్ జోన్లో ఇల్లులు ఉన్నాయట. సో కేవలం తమిళనాడులో మాత్రమే కాదు, హైదరాబాద్లో కూడా జయలలితకు సంబంధించి కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయి. మరి ఈ ఆస్తుల విషయం ఎవరు చూస్తున్నారు? వాళ్ళ వారసులు చూస్తున్నారా, లేదంటే అక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందా, లేదంటే ఇక్కడ ఉండే ఆస్తుల పరిరక్షణ ఏంటి అంటే, జయలలిత చనిపోయిన తర్వాత సో ఆమెకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా కోట్ల వివాదంలో ఉన్నాయి. అండ్ తమిళనాడుకు సంబంధించిన ఆస్తులు మాత్రం అక్కడ ప్రభుత్వ ఆధీనంలోనే చిక్కుకొని ఉండే సందర్భం. సో అమ్మ ఆస్తి మాది అంటూ వారసులు కోట్లకు ఎక్కుతున్నారు. ఇంకా కోట్ల మెట్లో ఎక్కడం దిగడం తప్ప ఇప్పటివరకు కోర్టు ఎటువంటి డెసిషన్ ఇవ్వలేదు. సో ఈ ఆస్తులు ఎవరి చేతికి చిక్కుతాయా అని తెలియాలంటే కోట్లపైనే ఆధారపడి ఉన్నారనమాట వారసులు.